రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఈ నెల 16 నుంచి 22 వరకు వడగాలులు కొనసాగుతున్నాయి. మొన్నటిదాకా 30 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు 12వ తేదీ నుంచి 35 నుండి 40 డిగ్రీల పైన నమోదవడం మొదలైంది. వేసవి మొదలయ్యాక ఈ స్థాయిలో ఎండలు ముదడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 16 నుంచి 22వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని వైద్యులు సూచించారు. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తర్వాత అసలు బయటికి రాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఎండవేడిలో పనిచేసే కార్మికులకి చలవ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెస్టారెంట్లు, క్యాంటీన్లు, ఆఫీస్ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంజాన్ల ద్వారా చల్లటి నీటిని అందిస్తున్నారు. కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను యాజమాన్యం అందిస్తోంది. ఎండలో పనిచేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్నామని పాదాచారులు, వాహనదారులు చెబుతున్నారు. బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితులు ఉన్నాయని, వెళ్తే ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. చల్లని మంచినీళ్లు, పానీయాలు తీసుకుంటూ సేద తీరుతున్నామని చెప్పారు. ప్రజలందరూ ఎండ వెమిడికి బయటకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని వైద్యులు సూచించారు. వేసవిని తట్టుకునేందుకు క్యాప్లు, టవల్స్, గొడుగులు, కర్చీఫ్లను వినియోగించాలన్నారు. మాకు నరకం కనబడుతుంది ఈ ఎండలకైతే. బాగా వర్షపడతలేదు. సెకండ్ కూడా నిలబడే వర్షం అయితే లేదు. ఈ ఎలినో ప్రభావం వల్ల మన కరీంనగర్లో కానీ, జగిత్యాల కానీ, లేకపోతే మా మిగతా తెలంగాణ జిల్లాలలో ఎండలు విపరీతంగా ఉంటూ ప్రజలను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నది. గవర్నమెంటు హెచ్చరికలు వాతావరణ శాఖ చెప్పినట్టు చెప్తున్నారు, కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత వాతావరణ శాఖ హెచ్చరించినాక కూడా సరైన చర్యలు చేపట్టి అంబలి సప్లై చేయడం కానీ, లేకపోతే ప్రజలకు ఏదన్నా సౌకర్యాలు కల్పించడం కానీ అలాంటివి లేకుండా చాలా దారుణంగా ఉంది. ఎండలు చాలా ఉన్నాయి, వేడిగా వడగాలులు చాలా వస్తున్నాయి. ఎటన్నా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు 45-46 డిగ్రీస్ ఎండ ఉన్నది. బాగా ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. ప్రజలందరితో కోరుకునేది, మీరు ఎండకి బయటకు రాకండి. మీకు అన్ని వాట్సాప్ గ్రూపులలో, అన్ని దాంట్లో మీకు మెసేజ్లు కూడా వస్తున్నాయి. మీకు ఎండలో తిరగద్దని, మీ మంచి కొరకు మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచించుకొని. ఇప్పుడు ఏప్రిల్, మే నెలలో ఎండలు బాగుంటాయి. దయచేసి మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకండి. పొద్దుగాలనే ఏమైనా పని ఉంటే చేసుకొని 11 నుంచి 5 గంటల వరకు ఇంటి లోపల ఉండి ఏ పనైనా కానీ సాయంత్రం చేసుకోనని మీ ప్రజలకందరికీ కోరుతున్నాను.